హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా ఎంపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు టాప్ 10 ఎన్ఐటీస్ యొక్క కట్ ఆఫ్ 2024లో ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉందనేది అందాజాగా మనం ఒక వీడియో చేసుకుందాం ఈరోజు. ఒకసారి దీంట్లో మనం ఏంటంటే కేటగిరీ వైజ్గా చెప్తాను నేను. సో ఫస్ట్ స్పెల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు అందరూ కూడా సెకండ్ స్పెల్ రాయడానికి మీరు అందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీ యొక్క కేటగిరీ ప్రకారంగా టాప్ 10 ఎన్ఐటీస్లో ఎవరికి అవకాశం ఉందనేది పెన్ అండ్ పేపర్ పెట్టుకొని నీట్గా నోట్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో చివరి వరకు దీనికి సంబంధించినటువంటి మొత్తం స్ట్రాటజీ ఉంటుంది కాబట్టి వీడియోని ఎవరు మిస్ చేయకుండా చూడండి. టాప్ 10 ఎన్ఐటీస్ సిఎస్సి కట్ ఆఫ్స్. సో ఇది ఒక 2025 కూడా ఇంచుమించు దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా నేనైతే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నటువంటి సందర్భం అయితే ఉంది. సో మనం క్విక్లీ జంప్ ఇన్ టు ద వీడియో. ఎట్లా ఈ ఉంటుందనేది చూసినప్పుడు దీనికి వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ అండి, ఎయిర్ అంటారు. అంటే ఆల్ ఇండియా ర్యాంక్ ఇన్ జేఈ మెయిన్స్లో మీ కేటగిరీని బట్టి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్స్కి ఇన్ని సీట్లు అనేవి ఉంటాయన్నమాట. సో ప్రతి ఎన్ఐటీ కూడా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ రూపంలో కేటగిరీస్ వారిగా వాళ్ళ యొక్క ర్యాంకింగ్ అనాలిసిస్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు. కొంచెం అటు ఇటుగా కాంపిటీషన్ బట్టి, సీట్ మ్యాట్రిక్స్ని బట్టి, రిజర్వేషన్ పాలసీస్ని బట్టి కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది. ఇది ఓవరాల్గా అయితే ఈ రకంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ టాప్ 10 సిఎస్సి కట్ ఆఫ్ తీసుకున్నప్పుడు టాప్ 10 ఎన్ఐటీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది వచ్చేసి ఎన్ఐటి ట్రిచి అండి. సో ఎన్ఐటి ట్రిచి అనేది మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచునాచుపల్లి, ఇది ఏదైతే ఉందో ఎన్ఐటీస్లో కల్లా కూడా ఈ యొక్క రత్నం లాంటిదని చెప్పొచ్చు. సో ఎక్సెప్షనల్ ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా ఈ యొక్క సిఎస్సి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో చాలామంది స్టూడెంట్స్ అత్యంత ఇష్టపడేటువంటి డిపార్ట్మెంట్ అనమాట. ఎన్ఐటి ట్రిచిలో సిఎస్సి డిపార్ట్మెంట్ ఈజ్ సో స్ట్రాంగ్. కాబట్టి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అనుకున్నప్పుడు జనరల్ ఓపెనింగ్ ర్యాంక్ ఏదైతే ఉందో ఓసీ పిల్లలకు వచ్చేసి 100లో ఓపెన్ అయ్యి 600లో క్లోజ్ అయిపోతుందండి. సరే ఏం సరే ఇంత వేరియేషన్ ఉంది 600కి 100 అంటే? దీంట్లో మనకు జోసా కౌన్సిలింగ్ ఏదైతే జరుగుతుందో దీంట్లో 5 ఫేజ్ల కౌన్సిలింగ్ ఉంటుందండి. దీని తర్వాత మళ్ళీ ఏదైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏదైతే ఉంటుందో దానికి సిశాబ్ అనేటువంటి ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ 600 ర్యాంక్ అంతా కూడా సిశాబ్ ర్యాంక్స్ అనమాట. ఇవి సిశాబ్ అంటే ఎవరన్నా దగ్గరకు వచ్చేసి నువ్వు వాడికి ఆ టైంలో మెయిన్స్లో రావడమో, లేకపోతే ఇంకేదైనా మంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రావడమో, లేకపోతే అబ్రాడ్ వెళ్ళిపోవడం జరిగినప్పుడు ఒక 2-3 సీట్లు వేకెంట్ పడతాయి. అటువంటి సీట్లే ఈ 600 ర్యాంక్ వరకు వెళ్తాయి అనమాట. అంటే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే 600 ర్యాంక్ ఉన్న వాళ్ళకి మాకు వచ్చేస్తుందని అనుకోవద్దు. ఇది సిశాబ్ ర్యాంకు అంటే 7 కౌన్సిలింగ్ తర్వాత వచ్చేటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో ఇదనమాట. కానీ జనరల్గా ఓపెనింగ్ ర్యాంక్ 100 ఉన్నట్లయితే మ్యాక్సిమం 150-200 లోపలే ఇది అయిపోయేటువంటి అవకాశం ఉంది. బట్ లాస్ట్ వరకు ఎవరైతే వెయిట్ చేస్తారో 1-2 సీట్లు వాళ్ళకి లక్కీగా తరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది జనరల్గా క్లోజింగ్ ర్యాంక్ అని పెట్టారు. కాబట్టి ఓపెనింగ్ ర్యాంక్ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అనుకోవచ్చు. మీరు ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటుందంటే నేను 100 నుంచి 600 మధ్యలో ఉన్నాను అనుకోండి, 599 వచ్చినప్పుడు కూడా వేణుగోపాల్ సార్ చెప్పిండు నాకు గ్యారంటీగా ఎన్ఐటి ట్రిచిలో సీట్ వచ్చేస్తుందని పెట్టేసుకుంటారు. అందుకని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట. ఓబీసీ ఎన్సీఎల్ ఏదైతే ఉందో దీని ఓపెనింగ్ ర్యాంక్ 200గా ఉంది, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 800గా ఉంది. ఇక్కడ ఓబీసీ జనరల్ వచ్చేసి నేను ర్యాంక్ మామూలుగా చెప్పానండి. ఓబీసీ ఏదైతే ఉందో మీ యొక్క కేటగిరీ ర్యాంక్ చెప్తున్నాను నేను. ఇది మీ జనరల్ ర్యాంక్ కాదు. మీ యొక్క కేటగిరీ ఏదైతే ర్యాంక్ ఉందో నేను కేటగిరీ వైజ్ మీకు వచ్చినటువంటి ర్యాంక్ని మీ కేటగిరీతో ఏ రకంగా డివైడ్ చేసుకోవాలనేది పర్సంటైల్ వర్సెస్ మన మీ యొక్క సిఆర్ఎల్ ర్యాంకు, అదేవిధంగా మీ యొక్క కేటగిరీ ర్యాంక్ ఎలా చేసుకోవాలనేటువంటి నేను ప్రీవియస్ వీడియో చేస్తున్నాను. మీకు దాని లింక్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూసుకోండి. ఓకే. సో అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్కి వచ్చినప్పుడు 50 ర్యాంక్ దగ్గర స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది కేటగిరీ ర్యాంకు, సిఆర్ఎల్ ర్యాంక్ కాదు. ఓకే. మీకు క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి అప్ టు 300 వరకు వెళ్తుంది. వేరే ఎస్టీకి వచ్చేటప్పటికి మీ ర్యాంక్ 30 దగ్గరే స్టార్ట్ అవుతుంది, 150 వరకు ఎండ్ అవుతుంది అనమాట. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఏదైతే ఉందో ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీలో దీనికి 150 దగ్గర ర్యాంక్ స్టార్ట్ అయ్యి 450 వరకు ఇది క్లోజ్ అవుతుంది అనమాట. సో దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ మనం తీసుకున్నప్పుడు 21 lakhs per annum ఉందండి. టాప్ రిక్రూటర్స్ అయినటువంటి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇటువంటివన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. కాబట్టి ఎన్ఐటి ట్రిచి అనేది అన్బీటబుల్ మార్క్గా ఎన్ఐటీస్లో ఉన్నటువంటి 32 ఎన్ఐటీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఇది నెంబర్ 1 పొజిషన్గా కొనసాగుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఎన్ఐటి సూరత్కల్ అండి. దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక అని కూడా చెప్తూ ఉంటారు. ఇది అకాడమిక్స్కి అదేవిధంగా కోస్టల్ బ్యూటీ, ఇది ఒక తీర ప్రాంతంలో ఉండటం వల్ల అత్యద్భుతమైనటువంటి వాతావరణం, మంచి సీనరీస్, బ్యూటిఫికేషన్గా ఉంటుంది. సో 2025 కట్ ఆఫ్స్ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉందనుకున్నప్పుడు జనరల్ ర్యాంక్ ఏదైతే ఉందో జనరల్ ఓసీ ర్యాంక్ వచ్చేసరికి 150 దగ్గర ఉంటుందండి. క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 700 వరకు ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ ఏదైతే ఉందో ఓపెనింగ్ ర్యాంక్ 300, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 900 వరకు ఉంటుంది. ఎస్సీ యొక్క ఓపెనింగ్ ర్యాంక్ కేటగిరీ వైజ్ ర్యాంక్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, 70 దగ్గర స్టార్ట్ అయ్యి మీకు సిసిఎఫ్ కౌన్సిలింగ్ పోయేసరికి 400 ర్యాంక్ వరకు వస్తుంది. ఎస్టీ ఓపెనింగ్ ర్యాంక్ ఒక 50 దగ్గర స్టార్ట్ అయ్యి క్లోజింగ్ ర్యాంక్ 250 వరకు వస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 200తో స్టార్ట్ అయ్యి 550 వరకు వస్తుందన్నమాట. వీళ్ళ యొక్క యావరేజ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 20 lakhs per annum ఉండడం వల్ల దీనికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఎన్ఐటీస్లో దీనికి ఒక ప్లేస్ వచ్చేసి
టాప్ 2లో మనం పెట్టుకోవచ్చు. మూడో ప్లేస్లో ఉన్నటువంటిది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటిది వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ అండి, ఎన్ఐటి వరంగల్. ఇది మన తెలుగు పిల్లలకైతే కంపారిటివ్గా సూరత్కల్ పోవడం కన్నా ట్రిచి పోవడం కన్నా ఇక్కడ చదువుకోవడం మేలు. ఎందుకంటే మన ఫుడ్ మనకు దొరుకుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అంత దూరం ఎందుకు పోదామనుకున్నటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైనా కానీ మంచి ర్యాంక్ వచ్చేటటువంటి వాళ్ళు ఈ ఛాయిస్ని తీసుకోవచ్చు. దీనికి కూడా మంచి అల్యూమిని ఉంది. ఇది అప్పుడు ఆర్ఈసీ వరంగల్ అనేవాళ్ళు అనమాట మేము చిన్నప్పుడు. దాని తర్వాత ఎన్ఐటి వరంగల్ మారింది. ఇది రిగరస్ కరికులం ఉంటుంది. బాగా పిల్లల్ని తోమి మంచిగా చదువు చెప్పడంలో మంచి ప్యాకేజీలు తేవడంలో కూడా వీళ్ళకి కూడా మంచి పేరు ఉందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మనకి 3 ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి ఎన్ఐటి వరంగల్ అయితే, అదేవిధంగా మన త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఒకటి, అదేవిధంగా బిట్స్ పిలాని హైదరాబాద్ ఒకటి. ఈ 3 కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు. ఈ మూడింటిని కూడా ఒకదానికి మంచి వాల్యుయేషన్ కట్ ఆఫ్ కూడా వీటికి ఉందన్నమాట. సో మన ఎన్ఐటి వరంగల్లో మన కట్ ఆఫ్ తీసుకున్నప్పుడు 120 ఓపెనింగ్ ర్యాంక్గా ఉంది, 650 అనేది క్లోజింగ్ ర్యాంక్గా ఉంది ఫర్ జనరల్ కేటగిరీ సిఆర్ఎల్ ర్యాంక్ ఇది. సో ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ ర్యాంక్ ప్రకారం తీసుకున్నప్పుడు వీళ్ళకి ఓపెనింగ్ ర్యాంక్ ఏదైతే ఉందో 250 ఉంది, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 850గా ఉంది. వేరే ఎస్సీ కేటగిరీ ర్యాంక్ తీసుకున్నప్పుడు 60 ఓపెనింగ్ ర్యాంక్ గాను, క్లోజింగ్ ర్యాంక్ 350 గాను ఉంది. వేరే ఎస్టీ ఓపెనింగ్ ర్యాంక్ తీసుకున్నప్పుడు మనకి 40, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 200గా ఉంది. ఈడబ్ల్యూఎస్ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 170 మరియు క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 500గా ఉందన్నమాట. వీళ్ళకి యావరేజ్ ప్లేస్మెంట్స్ తీసుకున్నప్పుడు 19 lakhs per annum ఉంది. కాబట్టి సిఎస్సి డొమైన్లో వీళ్ళు మంచిగానే రాణిస్తున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆంధ్ర తెలంగాణ విద్యార్థులకైతే ఇది మంచి ర్యాంకర్స్కి మంచి ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు. ఎన్ఐటి కూడా ఇది సిటీలో ఉండటం వల్ల మీకు వైబ్రెంట్ సిటీ, వరంగల్ కూడా చాలా సిటీ బాగుంటుంది. కాబట్టి మీకు సిటీ ఎన్విరాన్మెంట్ కూడా మీకు మీ యొక్క జాయ్కి తోడవుతుంది. కాబట్టి చదువుతో పాటు యూ కెన్ వైబ్రెంట్ లైఫ్ కూడా మీకు యాడ్ అవుతుంది అనమాట. ఎన్ఐటి క్యాలికట్ ఏదైతే ఉందో ఇది కేరళలో ఉందండి. దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్ అని అంటుంటారు. సో బ్యూటిఫికేషన్ క్యాంపస్ అండి ఎన్ఐటీస్లో. ఇది కూడా చాలా అందమైనటువంటి క్యాంపస్, లొకేషన్ కూడా చాలా బాగుంటుంది క్యాలికట్. దీని యొక్క జనరల్ సిఎస్సి కట్ ఆఫ్స్ మనం తీసుకున్నప్పుడు జనరల్ సిఆర్ఎల్ ర్యాంక్ ప్రకారం తీసుకున్నప్పుడు 180 అనేది ఓపెనింగ్ ర్యాంక్ గాను, క్లోజింగ్ ర్యాంక్ 750 గాను ఉంది. ఓబీసీ వచ్చేసి 320 ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ 950గా ఉందండి. వేరే ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్లో ఏదైతే కేటగిరీ ర్యాంక్ తీసుకున్నప్పుడు ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 80 గాను, క్లోజింగ్ ర్యాంక్ 420 గాను ఉంది. ఎస్టీ ర్యాంక్ తీసుకున్నప్పుడు ఓపెనింగ్ ర్యాంక్ 50 అండ్ క్లోజింగ్ ర్యాంక్ 250. రిమెంబర్ దీస్ ఆల్ ఆర్ కేటగిరీ ర్యాంక్స్, నాట్ యువర్ సిఆర్ఎల్ ర్యాంక్స్. ఓకే, సిఆర్ఎల్ ర్యాంక్ని నుంచి మీ కేటగిరీ ర్యాంక్ ఎట్లా డివైడ్ చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. వీడియోని తప్పకుండా మళ్ళీ ఒకసారి చూసి చేసుకోండి. కొంచెం ఒక 5-10 ర్యాంక్స్ లేకపోతే ఒక మ్యాక్సిమం అట్లా వేరియేషన్ ఉంటుంది తప్ప మోస్ట్లీ యూ విల్ గెట్ ద కరెక్ట్ ర్యాంక్ అనేది వచ్చేస్తుంది మనం ఫార్ములా ప్రకారం వేసినట్లయితే. ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ తీసుకున్నప్పుడు 220 అండి, క్లోజింగ్ ర్యాంక్ తీసుకున్నప్పుడు 600 వరకు ఉంది. సో దీని యొక్క యావరేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో 18 lakhs per annum అనేది ఉందన్నమాట. 5వ ప్లేస్లో మనకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఎన్ఐటి రూర్కెలా అండి. దీన్నే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా అని అంటూ ఉంటారు. ఎన్ఐటి రూర్కెలా ఒడిస్సాలో ఉందండి. రూర్కెలా మనకి స్టీల్ ప్లాంట్ అంటాం కదా, రూర్కెలా స్టీల్ ప్లాంట్ అక్కడ ఉంది. సో వైబ్రెంట్ క్యాంపస్ ఉంది, రీసెర్చ్ ఆపర్చునిటీస్ కూడా ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ మనకి 2025 సిఎస్సి కట్ ఆఫ్స్ తీసుకున్నప్పుడు జనరల్లో 200 ఉంది. అదేవిధంగా క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 800 ఉంది. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓపెనింగ్ ర్యాంక్ 350 ర్యాంక్ గాను, అదేవిధంగా క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 1000 గాను ఉంది. సో వేరే షెడ్యూల్ క్యాస్ట్కి వచ్చేటప్పుడు కేటగిరీ ర్యాంక్ 90 దగ్గర స్టార్ట్ అయ్యి క్లోజింగ్ ర్యాంక్ 450 దగ్గర ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేటువంటి ఏదైతే కేటగిరీ ర్యాంక్స్ ఉన్నాయో ఇప్పుడు ఎస్సీ తీసుకున్నప్పుడు మనకి 450 వరకు వెళ్ళింది కదా, ఇది సీసాప్ కౌన్సిలింగ్ క్లోజింగ్ ర్యాంక్ ఉంటుందండి. దీంట్లో 5 కౌన్సిలింగ్లు ఉంటాయని మళ్ళీ చెప్పినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఎందుకంటే వీడియో మధ్యలో కట్ చేసుకుంటూ పోతారనమాట, మీకు తొందర ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీకు పెన్ను పేపర్ తీసుకొని రాసుకునేటువంటి పేరెంట్స్ అయితే సరే కానీ లేకపోతే స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఒకసారి మీకు ఇది కేటగిరీ ర్యాంక్ అనేది గుర్తు చేస్తున్నాను అనమాట. సో ఎస్టీ యొక్క ఓపెనింగ్ ర్యాంక్ 60 దగ్గర ఉంటుంది, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 300 దగ్గర ఉంటుంది. వేరే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో 250 ఓపెనింగ్ ర్యాంక్ గాను, క్లోజింగ్ ర్యాంక్ 650 గాను ఉంది. సో దీని యొక్క ఎన్ఐటి రూర్కెలా యావరేజ్ ప్లేస్మెంట్ కెపాసిటీ ఎంత ఉంది అంటే 17.5 lakhs యావరేజ్ శాలరీగా ఉంది. ఇక్కడ కూడా అందరూ టాప్ రిక్రూట్స్ అందరూ కూడా వచ్చి రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే 6వ పొజిషన్లో ఉన్నటువంటి అలహాబాదు ఇప్పుడు వార్తల్లో చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది అలహాబాద్ అనేది ఇప్పుడు మనకి ఏదైతే కుంభమేళా నడుస్తుందో ఆ ప్రాంతంలో ఉంటుంది అనమాట. ఇది మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ఇది యాక్చువల్గా మన ఎవరైతే రాహుల్ గాంధీ వాళ్ళ తాతయ్య ఉన్నాడో మోతీలాల్ నెహ్రూ, ఆయనకి సంబంధించినటువంటి జన్మస్థానం కూడా మోతీలాల్ నెహ్రూ అలహాబాద్ నుంచి ఆయన ఎక్కువ కాలం రిప్రజెంట్ చేశారు. కాబట్టి అలహాబాద్ ప్రాంతం అంతా కూడా మన గాంధీ కుటుంబానికి ఎక్కువ పట్టున్నటువంటి ప్రాంతం అనమాట. ఇది ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయి ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రయాగరాజ్ అనేది ఏదైతే మీకు కుంభమేళా జరుగుతుందో ఇంచుమించు ఆ సరౌండింగ్స్లోనే ఉంటుంది అనమాట. సో కాంగ్రెస్ చాలా కాలం గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఇది చాలా ఇన్స్టిట్యూషన్ అయితే బాగా డెవలప్ చేసిండు, ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. సో ఇక్కడ సిఎస్సి కట్ ఆఫ్ ఎలా ఉంటాయి అనేది మనం తీసుకున్నప్పుడు ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 220 దగ్గర ఉంటుందండి సిఆర్ఎల్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంక్ 850 దగ్గర ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ ఏదైతే ఉంటుందో
ఓపెనింగ్ ర్యాంక్ 380 దగ్గర, క్లోజింగ్ ర్యాంక్ 1100. ఎస్సీ కేటగిరీ ర్యాంక్ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 100, క్లోజింగ్ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి 480. ఎస్టీకి సంబంధించినటువంటి ఓపెనింగ్ కేటగిరీ ర్యాంక్ 70 అండ్ ఎస్టీకి సంబంధించినటువంటి కేటగిరీ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 330. వేరేజ్ ఈడబ్ల్యూసీ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి ఓపెనింగ్ ర్యాంక్ 270 దగ్గర మొదలై క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 700 దగ్గర ముగిసిపోతుంది అనమాట. సో దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ ఎట్లుందని మనం తీసుకున్నప్పుడు 18 lakhs ఫర్ యానమ్గా ప్యాకేజ్ ఉందండి. సో ఇక్కడ కోర్ బ్రాంచెస్ కూడా వీళ్ళకి, ఎందుకంటే ఇది యూపీలో ఉంది కాబట్టి చాలా కోర్ ఇండస్ట్రీస్ ఆ సరౌండింగ్స్లో ఉండటం వల్ల వీళ్ళ కోర్ ప్లేస్మెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి అనమాట. వేరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఈరోజు గురుగ్రామ్, నోయిడా కూడా బాగా డెవలప్ అయింది కాబట్టి వాళ్ళు కూడా బాగానే ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే దీని ర్యాంకింగ్ 6th పొజిషన్లో ఉంది కాబట్టి టోటల్ ఎన్ఐటీస్లో. వేరే ఎన్ఐటి జైపూర్ తీసుకున్నప్పుడు దీనికి మాలవియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే పేరు ఉందో ఇది ఓల్డ్ ఆర్ఈసీ పేరండి. ఎన్ఐటి జైపూర్ అనేది ఎంఎన్ఐటి అని కూడా అంటూ ఉంటారు. దీనికి జైపూర్ మీకు తెలిసిందే కదా, రాజులు పరిపాలన చేసినటువంటి రాజులు, పెద్ద పెద్ద కోటలు, అందమైనటువంటి మన దాన్ని ఏమంటారు మిర్రర్ మహల్, అటువంటి చాలా బ్యూటీ సినిక్గా ఉంటుంది. ఈవెన్ పీపుల్ కూడా చాలా సెన్సిబుల్గా ఉంటారు. ఎందుకంటే ఇది మార్వాడి ఉండేటువంటి ఏరియా కాబట్టి వాళ్ళు బిజినెస్కి పెట్టిన పేరుగా ఉంటారు కాబట్టి చాలా సెన్సిబుల్గా, చాలా మంచిగా ఉంటారు కూడా అనమాట. వాళ్ళు బిహేవియర్ ఇదంతా కూడా ఎక్కడ ఆడుగా ఉండదు. కాకపోతే జనరల్గా నేను అబ్జర్వ్ నేను జైపూర్కి రెగ్యులర్ ట్రావెలర్ చేస్తుంటాను కాబట్టి నాన్ వెజ్ పెద్ద దొరకదండి. వాళ్ళంతా పాపం వెజిటేరియన్, సాగులు ఆలములు దీన్ని బతికేస్తుంటారు. సో ఇది ఒకటైతే కన్సర్న్గా మీరు చూసుకోవచ్చు. సరే, ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్స్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయని మనం తీసుకున్నప్పుడు ఓబీసీ జనరల్ ఏదైతే ఉందో దీంట్లో 250 ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 900గా ఉంటుంది. వేరే ఓబీసీ ఎన్సీఎల్ ఏదైతే ఉందో 400 కేటగిరీ ర్యాంక్ గాను, ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంకు 1150 గాను. వేరే షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీ ర్యాంక్ తీసుకున్నప్పుడు 110 దగ్గర మనకు స్టార్ట్ అయ్యి క్లోజింగ్ ర్యాంక్ 500 దగ్గర ఎండ్ అవుతుంది. వేరే ఎస్టీ యొక్క ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 80, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 350గా ఉంటుందన్నమాట. ఈడబ్ల్యూఎస్ ఓపెనింగ్ ర్యాంక్ 300 గాను, క్లోజింగ్ ర్యాంకు 500 గాను ఉంది. దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 17 lakhs per annum ఉందండి. దీనికి కూడా మంచి రిక్రూటర్స్ అందరూ కూడా విజిట్ చేస్తూ ఉంటారు. జైపూర్ కూడా ఇప్పుడు ఢిల్లీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వీళ్ళకి మన గురుగాం రీజియన్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఎంఎన్సీస్ అనేది మనకి నార్త్లో ఉన్నటువంటి కంపెనీస్ కానీ ఓవరాల్ అక్రాస్ ఇండియా నుంచి కూడా అబ్రాడ్ కంపెనీస్ కూడా ఇక్కడ ప్లేస్మెంట్స్కి అయితే బాగా వస్తున్నాయి. ఎన్ఐటి దుర్గాపూర్ ఏదైతే ఉందో, దుర్గాపూర్ అంటే దుర్గామాతకు సంబంధించినటువంటిది. దుర్గామాతకు సంబంధించినటువంటి రాష్ట్రం ఏంది? వెస్ట్ బెంగాల్. సో వాళ్ళంతా దుర్గామాతను ఎక్కువ పూజిస్తారు అనమాట. మనకి దుర్గా పూజలు ఎక్కువ బాగా ఎక్కడ జరుగుతాయంటే మనకి కలకత్తాలో తీసుకున్నప్పుడు కలకత్తా కాళీ అని అంటూ ఉంటాం కదా. సో ఈ దుర్గాపూర్ అనేది ఆమె పేరు మీద వచ్చినటువంటి పేరు అనమాట, దుర్గాపూర్. సో ఇది ఈస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. 2000 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనం తీసుకున్నప్పుడు 270 దగ్గర ఓపెనింగ్ ర్యాంక్ ఉంటుందండి. క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి ఇది నార్త్ ఈస్ట్ కిందకి రాదండి, యాక్చువల్గా ఇది నార్త్ కిందకు వస్తుంది. మీరు మళ్ళీ మణిపూర్ అటువంటి దాని కింద కట్టొద్దు దీన్ని. సో ఇది మనకు కొంచెం కల్చర్ బాగానే ఉంటుంది. ఓపెనింగ్ ర్యాంక్ తీసుకున్నప్పుడు 270, క్లోజింగ్ ర్యాంకు 950 ఫర్ జనరల్ కేటగిరీ. ఓబీసీ వాళ్ళకి తీసుకున్నప్పుడు ఓపెనింగ్ ర్యాంక్ 420, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 1200గా ఉందన్నమాట. షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఓపెనింగ్ ర్యాంక్ 120 గాను, క్లోజింగ్ ర్యాంక్ 520 గాను ఉంది. ఎస్టీకి సంబంధించినటువంటి ఓపెనింగ్ ర్యాంక్ 90 గాను, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 380 గాను ఉంది. ఈడబ్ల్యూఎస్ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 320 గాను, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 800గా ఉందన్నమాట. సో దీని యొక్క యావరేజ్ ప్యాకేజీ 16,50,000 రూపాయలుగా మనకు కనిపిస్తుంది. ఓవరాల్లెస్గా మనం గమనించినట్లయితే మ్యాక్సిమము 3 దిగువన అంటే టాప్ 3 వదిలిపెట్టేస్తే అవి 20 lakhs వరకు ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా 17 lakhs ఆన్ యావరేజ్ మనకి ప్లేస్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో సీరియల్ నెంబర్ 9లో మనకు తీసుకున్నప్పుడు ఎన్ఐటి నాగపూర్ అండి. దీన్ని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగపూర్ అంటారు. ఇది మనకి హైదరాబాద్ ప్రాంతానికి అయితే చాలా దగ్గర, 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆల్మోస్ట్ బార్డర్ అని చెప్పొచ్చు. మనకి ఇట ఆదిలాబాద్ ప్రాంతం వాళ్ళకైతే చాలా దగ్గర ప్రాంతం, మహారాష్ట్రలో ఉంటుంది. ఇది విఎన్ఐటి నాగపూర్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ టాలెంట్కి నాగపూర్ పెట్టింది పేరు. సో ఇక్కడ సిఎస్సి కట్ ఆఫ్ ఎలా ఉందని మనం తీసుకున్నప్పుడు జనరల్ కేటగిరీ సిఆర్ఎల్ ర్యాంక్ ప్రకారం తీసుకున్నప్పుడు ఓపెనింగ్ ర్యాంక్ 300 గాను, క్లోజింగ్ ర్యాంక్ 1000 గాను. వెరాజ్ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ ర్యాంక్ తీసుకున్నప్పుడు 450 గాను, క్లోజింగ్ ర్యాంక్ తీసుకున్నప్పుడు 1250 గాను ఉంది. షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీ ర్యాంక్ 130 గాను, క్లోజింగ్ ర్యాంక్ 550 గాను ఉందన్నమాట. ఎస్టీ యొక్క ఓపెనింగ్ ర్యాంక్ 100 గాను, క్లోజింగ్ ర్యాంక్ 400 గాను ఉంది. ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ తీసుకున్నప్పుడు ఓపెనింగ్ ర్యాంక్ 350 గాను, క్లోజింగ్ ర్యాంక్ 850 గాను ఉంది. సో దీని యొక్క యావరేజ్ మనం తీసుకుంటే 16 లక్షలుగా ఉందన్నమాట. అంటే ఒక 50,000 తగ్గుతూ వస్తుంది మీరు గమనించట్లేదు. ఫస్ట్ దానికి లాస్ట్ దానికి వచ్చేది. లాస్ట్లో 10వ నెంబర్లో ఉన్నటువంటి ఎన్ఐటి వచ్చేసి సిల్చర్ అండి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చర్. సో ఇది అస్సాంలో ఉందండి. ఇది కూడా క్యాంపస్ అయితే మస్తు బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, సో చాలా పెద్ద క్యాంపస్ కూడా, అకాడమిక్ ఎక్సలెంట్, ప్లేస్మెంట్ నార్త్ ఈస్ట్లో టాప్ 10లో వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. ఇక చూద్దాం ఎక్స్పెక్టెడ్ సిఎస్సి కట్ ఆఫ్స్ ఎట్లున్నాయనేది 2025లో. ఓపెనింగ్ ర్యాంక్ తీసుకున్నప్పుడు సిఆర్ఎల్ ర్యాంకు ఓసీకి జనరల్కి 350 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 1100 ఉంటుందండి. ఓబీసీ ఎన్సీఎల్ యొక్క కేటగిరీ ర్యాంక్ వచ్చేసి ఓపెనింగ్ ర్యాంక్ 500 గాను, క్లోజింగ్ ర్యాంక్ 1300 గాను ఉంటుంది. ఎస్సీ కేటగిరీ ర్యాంక్ 150 దగ్గర స్టార్ట్ అయ్యి క్లోజింగ్ ర్యాంక్ 600 దగ్గర ఎండ్ అయిపోతుంది. వేరే ఎస్టీ తీసుకున్నప్పుడు 110 కేటగిరీ ర్యాంక్ దగ్గర స్టార్ట్ అయ్యి 450తో ఎండ్ అవుతుంది.
వేరే ఈడబ్ల్యూఎస్ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 400 దగ్గర స్టార్ట్ అయ్యి క్లోజింగ్ ర్యాంకు కేటగిరీ ర్యాంక్ వచ్చేసి 900 దగ్గర ఎండ్ అయిపోతుంది. సో దీని యొక్క ప్లేస్మెంట్స్ తీసుకున్నప్పుడు 15 lakhs యావరేజ్ ఉందండి. జనరల్గా మిగిలిన ఎన్ఐటీస్ మీకు నార్త్ ఈస్ట్ దగ్గర పోయినప్పుడు మీకు యావరేజ్ ప్యాకేజ్ దగ్గర 6-7 లక్షలే, చిన్న కాలేజీ లెక్కలే ఉంటాయి. బట్ ఇది టాప్ 10లో ఉన్నాయి కాబట్టి ఎన్ఐటీ సిల్చర్ మాత్రం అక్కడ మంచిగా ఉందని చెప్పొచ్చు. సో ఎట్లా చేయాలి, దీని యొక్క ఆంతర్యం ఏంటి? ఇప్పుడు ఈ యొక్క జోషా కౌన్సిలింగ్ సంబంధించి మనం తీసుకున్నప్పుడు మీరు జోషా కౌన్సిలింగ్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అనమాట. స్ట్రాటజిక్గా చాయిస్ ఫిల్లింగ్ చేయాలి, జాగ్రత్తగా ఇన్స్టిట్యూషనల్ ప్రియారిటైజ్ చేసుకోవాలి. దాదాపు 7 కౌన్సిలింగ్లు ఉంటాయి కాబట్టి ప్రతి కౌన్సిలింగ్లో మనం పడ్డ కష్టానికి సంబంధించినటువంటి ర్యాంక్ కాబట్టి మీరు అత్యంత జాగ్రత్తగా ర్యాంక్ని, అదేవిధంగా కాలేజెస్ని, లొకేషన్స్ని, ఈ ప్రియారిటీస్ని అప్డేట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో జోషా నుంచి కానీ లేకపోతే ఎన్ఐటీస్ నుంచి కానీ మిస్ అవ్వకుండా డెడ్ లైన్స్ చూసుకుంటూ ఉండాలి. సరే, ఈ సందర్భంలో ఈ టాపర్స్ అందరికి కూడా ఇంకొక విషయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. సో లాంగ్ టర్మ్ పోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఐఐటీస్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, సక్సెస్ అయ్యే అవకాశమే లేదండి. 99% ఫెయిల్యూర్ రేట్ ఉన్నటువంటిది లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది. దయచేసి ఎవరు కూడా ఎంపీసీ పిల్లలు మాత్రం లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళొద్దు. ఎవరైతే ఈ జోషా కౌన్సిలింగ్లో లేకపోతే సీశాప్ కౌన్సిలింగ్లో లేకపోతే సియూవిటీ లాంటి కౌన్సిలింగ్లో లేకపోతే కామెడికల్ లాంటి కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకొని తెలుసుకున్నటువంటి పేరెంట్స్, మేము ఆ సర్వీస్ ఇస్తామండి. వీ ఛార్జ్ 10,000 రూపీస్. ఈ 10,000కి ఏం చేస్తాం అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి మాకు 9133311450 ఏదైతే మా యొక్క హెల్ప్ లైన్ నెంబర్ ఉందో మీరు దానికైనా హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే మేము ఈ 10,000కి ఎటువంటి సర్వీస్ ఇచ్చేస్తాం అనేటువంటి వీడియో కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకసారి చూసుకోండి. మా యొక్క సర్వీస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ నెంబర్కి కాల్ చేసి మా సర్వీస్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎన్ఐటీకి సంబంధించినటువంటిది అనుకోండి, లేకపోతే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనుకోండి, జోషా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనుకోండి, అదేవిధంగా జేఈఈ సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి ఆల్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నిరంతరాయంగా ఎడ్యునైన్ మీకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్ రూపంలో నేను చేసేటువంటి వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఈ యొక్క ఆర్డర్లో మీరు ఏ ఎన్ఐటీలో చేరాలనుకుంటున్నారో ఆ విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తద్వారా మీకు ఏమవుతుందంటే సేమ్ ఎన్ఐటీలో చేరేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎడ్యునైన్ ఛానల్ మీకు ఆ ప్లాట్ఫామ్ కూడా మీరు యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.